శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. మేషరాశి వారికి జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ గ్రహస్థితి మూలకంగా మేషరాశి వారికి గోచార ఫలితము 20వ తారీఖు వరకు, అంటే జూన్ 20వ తారీఖు వరకు అంగారకుడు, అంటే మేషరాశికి అధిపతి అంగారకుడు కుజగ్రహము. ఈ కుజగ్రహము జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ రాశ్యాధిపతి జన్మస్థానంలోకి రావడం మూలకంగా కొంత మీ లోపల ధైర్యం పెరుగుతుంది. సాహసంతో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ సందర్భంలో కొన్ని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కూడాను తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఆవేశంతో తీసుకునేటువంటి నిర్ణయాల మూలకంగా నష్టాలు కొని తెచ్చుకోవడానికి కూడాను ఆస్కారం ఉంది. కనుక కొంత సహనంతో ఉండడం చాలా మంచిది. ఇకపోతే 15వ తారీఖు వరకు సూర్యుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ధనస్థానంలో సంచరించడం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అంటే పంచమాధిపతి ధనస్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం సూర్యుడికి 15వ తారీఖు వరకు. కాబట్టి ఈ 15వ తారీఖు వరకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఇక 15 తర్వాత సూర్యుడు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. తృతీయ స్థానం గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం కనుక మీ లోపల ధైర్యము సమయస్ఫూర్తి అనేటువంటిది బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ఇంటర్వ్యూల లోపల విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు ఈ సూర్యుడి యొక్క అనుకూలత బాగా కలిసి వస్తుంది. తద్వారా మీరు ఇంటర్వ్యూల లోపల ఒక విజయవంతమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం బాగా కనబడుతుంది.
బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, సమయస్ఫూర్తి, తత్కాలం లోపల తీసుకునేటువంటి నిర్ణయాలపై ప్రధాన భూమికను వహించేటువంటి గ్రహము బుధుడు. అలాంటి బుధుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం మూలకంగా మీ లోపల ఒక స్కిల్ పెరుగుతుంది, అంటే కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. ఫ్రెండ్ సర్కిల్ లోపల కానివ్వండి, అన్నదమ్ముల మధ్య కానివ్వండి, ఆత్మీయుల మధ్య కానివ్వండి, మీకు కమ్యూనికేషన్ అనేటువంటిది బాగా డెవలప్ కావడం మూలకంగా పనులు నెరవేరుతాయి. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా లాభము చేకూరుతుంది. ఇక 22 తర్వాత బుధుడు మళ్ళీ 4వ స్థానంలోకి వస్తున్నాడు. 4వ స్థానం కూడాను బుధుడికి గోచార రీత్యా శుభస్థానం కనుక ఇంటి లోపల మంచి ఆలోచనలు, శుభప్రదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంచారం బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే మేషరాశి వారికి 4వ స్థానంలో గురు సంచారం, ముఖ్యంగా అంటే అర్ధాష్టమ స్థానం. అర్ధాష్టమ స్థానంలో గురు సంచారము ఈ మాసంలో ఉంది. జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఒక శుభ సూచకం ఏంటంటే ఉచ్చ స్థానంలోకి వస్తూ ఉన్నాడు బృహస్పతి. అది మేషరాశి జాతకులకు చతుర్థ కేంద్రం అవుతుంది. భాగ్యాధిపతి చతుర్థ స్థానంలోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు ఇంటి లోపల పూర్వం ఉన్నటువంటి విభేదాలు అవన్నీ కూడాను దూరమయ్యి ప్రశాంత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. గృహ మూలకంగా మీకు సౌఖ్యము చేకూరుతుంది. వాహన యోగము, వాహనము కొనుగోలు చేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. కొత్త వాహనం కొనడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాంటివి మీకు ఈ సమయం లోపల జరిగే అవకాశం బాగా ఉంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ముఖ్యంగా. తద్వారా మీకు ఇంటి లోపల సుఖమయమైనటువంటి జీవితము, ఆనందము ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సౌఖ్యంగా ఉంటారు. భార్య యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. అయితే శని వ్యయ స్థానంలో ఉన్నాడు. దీన్ని మనం కొంత నియంత్రించుకోవాలి. శని వ్యయస్థానంలో ఉండడం మూలకంగా మానసికమైనటువంటి ఒత్తిడి, అనవసరమైనటువంటి విషయాలు చర్చకు రావడం మూలకంగా మీ లోపల ఒక ప్రెషర్ బిల్డప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని ఆ శని మీ లోపల ప్రేరేపిస్తాడు కనుక మీరు దానికి జాగ్రత్తగా నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రాహువు మట్టుకు మీకు బాగా అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయం లోపల 11వ స్థానంలో రాహువు, లాభస్థానంలో రాహువు ఉన్నాడు. కాబట్టి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా పనులు నెరవేరేటువంటి అవకాశం బాగా ఉంది. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది రాహువు యొక్క సంచారం మూలకంగా. ఇకపోతే సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. కేతువు మూలకంగా కొంత నిరాసక్తత, అంటే ఓవర్ లుకింగ్ నేచర్ అనేటువంటిది మీకు కేతువు మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయం లోపల. ముఖ్యంగా విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే 5వ స్థానంలో కేతువు ఉన్నాడు మేషరాశి వారికి. అంటే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు కొంత కాన్సంట్రేషన్ తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఇంజనీరింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, అంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు మట్టుకు బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయము. ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను అనుకూలంగా ఉంది. విదేశ ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనము ఈ కాలంలో చాలా విషయాలలో మనం ఆలోచించినట్టయితే చదువు రీత్యా కానివ్వండి, ఉద్యోగం రీత్యా కానివ్వండి, విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విషయం మనము ఆలోచించినట్టయితే H1B వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కొంత కలిసి వచ్చేటువంటి సమయం. గ్రీన్ కార్డు ప్రాసెసింగ్,
మీకు ముందుకు వస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి విషయం లోపల మీకు కదలిక అనేటువంటిది ఈ సమయంలో ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను సంతానము మీకు ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వైద్య సహాయం మట్టుకు కొంత అవసరము అని అనిపిస్తుంది. ఈ గ్రహస్థితి మూలకంగా చూసినట్టయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఈ జూన్ మాసము బాగా కలిసి వస్తుంది. దాదాపు 70 to 75% శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు, ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి మనము తెలుసుకుందాం. ఈ జూన్ మాసము అధిక జ్యేష్ఠ కృష్ణ పాడ్యమితో ప్రారంభమయ్యి నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపదతో ముగుస్తుంది. అయితే ఈ అధిక మాసంలో ఈ జూన్ మాసం రావడం జరిగింది. అసలు అధిక మాసం అంటే ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, అధిక మాసము అనంటే చాంద్రమాన రీత్యా గణించేటువంటి మాసాల లోపల ఒక మాసము ఎక్స్ట్రా అధిక మాసంగా వస్తుంది. ఎలా వస్తుంది? ఈ గణిత ప్రకారంగా మనం చూసినట్టయితే అసంక్రాంతి మాసోధి మాసః అని అంటారు. అంటే సంక్రమణ లేనటువంటి మాసాన్ని అధిక మాసంగా మనం పరిగణిస్తాం. సంక్రమణ లేనటువంటి మాసము శుభకార్యాలకు పనికిరాదు. కాబట్టి ప్రతి నెల లోపల కూడాను సంక్రమణ అనేటువంటిది ఉండాలి. అలా సంక్రమణ లేనటువంటి మాసమే అధిక మాసం. అయితే ఈ అధిక మాసం లోపల మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏంటంటే, ఇది ఒక రకంగా చాలా శుభప్రదమైనటువంటి మాసం. దీన్ని పురుషోత్తమ మాసము అని అంటారు. ఈ పురుషోత్తమ మాసం లోపల, అంటే అధిక మాసం లోపల
మనము చేసేటువంటి పుణ్యకార్యాలు అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అంటే మనము తోచినటువంటి ఒక 100 రూపాయలు దానం చేసినట్టయితే అధిక మాసం లోపల మీరు 1,00,000 రూపాయలు దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. అంటే అత్యధికంగా మీరు దాన ధర్మాలు చేసినటువంటి ఫలితాన్ని అధిక మాసంలో మీరు కించిత్తు దానం చేయడం మూలకంగా మీకు లభిస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ అధిక మాసంలో మీ లెవెల్లో మీకు తోచిన మేర దాన ధర్మాలు చేయండి, తర్వాత అన్నదానాలు చేయండి. ముఖ్యంగా ప్రాంతీయ ఆచారం మూలకంగా మనకు ఆడపడుచులకు, సోదరులకు, సోదరీమణులకు ఈ వాయనాలు ఇచ్చుకోవడము, 33 రకాల పళ్ళను ఇచ్చుకోవడము, 33 రకాల వస్తువులను వాళ్లకు దానంగా ఇవ్వడము. అంటే అల్లుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు, అంటే నారాయణ స్వరూపుడు అన్నమాట. కాబట్టి అధిక మాసంలో అల్లుణ్ణి గౌరవించి, బిడ్డను అల్లుణ్ణి గౌరవించి వాళ్లకు వస్త్రాలు, ఫలాలు, తోచిన దక్షిణలు ఇవ్వడం అనేటువంటిది శాస్త్రంలో బలీయంగా చెప్పబడి ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి అల్లుడు బిడ్డను పిలిచి వాళ్లకు తగిన సత్కారం చేయడం మూలకంగా మీకు అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడాను ఈ అధిక మాసాన్ని వినియోగించుకోండి. ఇక ఈ జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు ఏమున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, జూన్ 1వ తారీఖు నాడు రాత్రి 1:45 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 2వ తారీఖు నుండి పుష్కరాలు, యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. 12 రోజులు పుష్కరాలు ఉంటాయి 2వ తారీఖు నుండి. కాబట్టి ఇది జూన్ మాసంలో ఒక ఘటన, మనకు శుభకరమైనటువంటి ప్రవేశం. ఇక 4వ తారీఖున సంకష్టహర చతుర్థి. సంకటాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా దూరం కావడానికి మనము గణపతిని స్మరించి, గణపతి నిమిత్తమై ఉదయం నుండి చంద్రోదయం వరకు నిరాహారంతో ఉంటూ చంద్రుణ్ణి చూసిన తర్వాత అప్పుడు భోంచేయడం మూలకంగా మనకు జీవితంలో ఆటంకాలు, కష్టాలు, నష్టాలు రాకుండా ఆ మహాగణాధిపతి మనను రక్షిస్తాడు అనేటువంటిది పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి సంకష్టహర చతుర్థిని మనం పాటించాలి. ఇక 8వ తారీఖున మృగశిర కార్తీ ప్రవేశం. ఇది వ్యవసాయదారులకు చాలా ముఖ్యమైనటువంటిది. కార్తులు, వాళ్ళు కార్తులను దృష్టిలో పెట్టుకొని విత్తనాలు నాటడము, తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడము, వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి విషయాల లోపల ప్లానింగ్ చేసుకోవడం చేస్తారు. గనక మృగశిర కార్తీ 8వ తారీఖు. 11వ తారీఖున అందరికీ కూడాను, అంటే సర్వేషాం పరమ ఏకాదశి. ఇక 12వ తారీఖు పక్ష ప్రదోషం, 13వ తారీఖు నాడు శని త్రయోదశి, 14వ తారీఖు నాడు దర్శ అమావాస్య, 15వ తారీఖు నాడు మిథున సంక్రమణ ఉంది. ఇక 16వ తారీఖు నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. నిజ జ్యేష్ఠ మాసంలో మనకు ముఖ్యమైనటువంటి పండుగ 24వ తారీఖున దశహర దశమి. అంటే దశవిధ పాపాలు మనిషి తెలియకుండా చేస్తూ ఉంటాడు. కాయిక, వాచీక, మానసిక కర్మల మూలకంగా కొన్ని పాపాలు మనం చేస్తూ ఉంటాం. ఈ పాపాలన్నీ కూడాను పోవడానికి మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి? తెలియకుండా మనం చేస్తాం గనక గంగా స్నానం మూలకంగా ఈ దోషాలన్నీ కూడా దూరం అవుతాయి. కనుక అలాంటి పవిత్రమైనటువంటి రోజు 24 జూన్ దశపాపహర దశమి, గంగా స్నానం చేయాలి ఈ రోజున. 25వ తారీఖు సర్వేషాం నిర్జల ఏకాదశి. ఈ 25వ తారీఖునే శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి యొక్క జయంతి. ఇది అందరూ కూడాను అవధూత పీఠాధిపతి అయినటువంటి ఆ స్వామివారిని కొలవడం మూలకంగా మన లోపల ఒక మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు అన్నీ కూడా దూరమయ్యి
ఆ మహానుభావుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది గనక ఆ రోజును మనము పవిత్రంగా వారిని పూజించడానికై ఉపయోగించుకోవాలి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి, శని ప్రదోషము. 29వ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ, వట సావిత్రి గౌరీ వ్రతము. ఈ విధంగా జూన్ మాసంలో మనకు ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. వీటిని మీరు గుర్తుపెట్టుకొని పండుగలను ఆచరించడం మూలకంగా మన సాంప్రదాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. తద్వారా మీకు కూడాను జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది గనక ఈ పండుగలను ఆచరిస్తూ పండుగల వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని మీరు తెలుసుకోవాలి. శుభం.